ఈరోజు జీరో నుంచి హీరో 5 డేస్ క్లాసులలో సెకండ్ క్లాసు స్టార్ట్ చేశానండి. నిన్న నేను చాలా వరకు క్లాస్ మీకు సముదాయించాలని చేశాను. కొంచెం నాకు హెల్త్ పరంగా హెల్త్ బాగలేక కొంచెం తక్కువగా మాట్లాడతాను. మీరు దాన్ని అర్థం చేసుకొని చక్కగా కుట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను తప్పట్లేదు. మీరు కూడా ఈ 5 రోజులు నేను ఇంత ఇబ్బందిలో ఉండి కూడా నేర్పినందుకు మీరు కూడా ఈ 5 రోజులు చూసి మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటే నాకు చాలా హ్యాపీ అండి. మనం ఏదన్నా మెసేజ్ జనాలకు ఇస్తున్నామంటే వాళ్ళు బాగుపడాలనే మనం 100% ఇవ్వాలండి. అలా ఇస్తేనే దేవుడి యొక్క దీవెనలు మన మీద ఉంటాయి ఎప్పుడు కూడా. నేను అలాగే నేర్పిస్తున్నాను, ఏ స్వార్థం లేకుండా మీకు పని. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసి చాలా చక్కగా కుట్టుకుంటూ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు, మీకు ఏం అర్థమైంది, ఏం రాలేదో కూడా అడుగుతూ ఉండండి. నేను చిన్నగా మాట్లాడుకుంటూ మీకు మంచి మంచి పాయింట్స్ చెప్పుకుంటూ నేను ఈ వీడియోని ముగిస్తాను, ఓకేనా? అయితే మనం ఫస్ట్ ఏం చేసాము, మీటర్ క్లాత్ తీసుకున్నాము. నిన్నటి క్లాస్ కొంచెం సముదాయించుకుందాము. మీటర్ క్లాత్ తీసుకొని ఉతికిన తర్వాత దాన్ని ఐరన్ చేసాము. తర్వాతకి నడుము సైజు ప్రకారం మనం కటింగ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే తీసాము. ఎలా తీసాము చూడండి, ఇలా పెట్టేసి ఇలా పట్టుకొని చక్కగా ఇలా పెట్టేసామన్నమాట. ఇలా పెట్టుకొని తర్వాతకి మనం ఏం చేసామంటే ఇలా చూడండి. దాని తర్వాతకు వచ్చేసి పొడవు ఇలా, దాని తర్వాతకు వచ్చేసి చంక కింద భాగం ఇలా, ఇవి చూసుకొని దాన్ని బట్టి డ్రాయింగ్ వేసుకున్నాము. నెక్ వచ్చేసి 1.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ పెట్టేశాను. ఈ నెక్ డీప్ కూడా 9 అబోవ్ ఉంటే మనం ఇక్కడ 2 పెట్టుకోవాలి. కొంచెం తక్కువగా ఉంటే కొంచెం పెంచుతూ ఉండాలని కూడా మీకు చెప్పాను, ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేసామంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసాము, ఇక ఈ పొడవు ఎంత ఉందో కొలుచుకొని ఆ షేప్ బెల్ట్ మందం మలిచి మనం కొలుసుకున్నాము. తర్వాతకు వచ్చేసి ఇక డ్రాయింగ్ ఎంతైతే ఉందో అంత కట్ చేసి ముందు నెక్ పైకని కట్ చేసుకొని ఈ షేప్ని తీసాము. ఇంతవరకు అయితే నిన్నటి క్లాస్ నడిచింది. ఈరోజు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్, మళ్ళీ ఒరిజినల్ ఎలా కట్ చేసుకోవాలి, దీంట్లో ఏమేమి పీసులు తీసి పక్కకు పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే టేప్ కొలతలు తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఆది బ్లౌజ్తో కొలిస్తే ఒక రకంగా ఉంటుంది. అయితే నేను ఆది బ్లౌజ్తో కొలిసి చూపిస్తాను మీకు, ఫస్ట్ టైం కాబట్టి టేప్ కొలతలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా చూడండి, ఇది హాఫ్ హ్యాండ్సే పెట్టాను. ఎల్బో హ్యాండ్స్ ఇక అదే పొడవు పెంచుకోవటమే, ఆర్మ్ హోల్ మాత్రం ఇప్పుడు నేను పెట్టినంత పెట్టుకోవడమే మీరు. ఇది వచ్చేసి ఇక్కడ దాకా చేతి పనికి 1 ఇంచ్ పెట్టేశాను. తర్వాతకు వచ్చేసి దీన్ని ఇలా ఇక్కడ ఖర్చు 1/4 ఇంచ్ కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా గీతలు గీసేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ మీరు ఇలా చేసుకుంటే. ఇలా తర్వాతకి చంక కింద భాగం ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి దీన్ని ఇలా మనం గీత గీసేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 3 ఇంచెస్ మినిమం, ఓకేనా? ఇలా పెట్టేసుకుంటే ఇదేమో పొడవు, ఇదేమో చేతి పని, ఇదేమో చంక డౌన్ అనమాట. ఈ చంక డౌన్ ఎలా తీయాలి ఇప్పుడు మనం చూడండి, ఇలా ఉంది కదా, ఇది ఒకసారి ఇలా పెట్టుకొని కొలుచుకోవాలి. అంటే ఇక్కడికి మనకి అవతల చంక పేలికలు వేసుకోవాలి, ఇది ఇక్కడికి. దీన్ని మనం ఒక చిన్న ఎస్ మోడల్ దీంట్లో వేసుకోవాలి. ఇక ఎస్ వస్తుంది చూడండి, అలా రివర్స్ ఎస్లో ఒక చిన్నగా ఇలా వేసుకొని దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు ఇదేం ఫ్రంట్కి పోద్దండి, నేను వేసిన డ్రాయింగ్ నేను కొంచెం బయటికి తీసుకున్నది బ్యాక్కి వస్తుంది, ఓకేనా? ఎప్పుడైనా మనం కటింగ్ చేసేటప్పుడు ఈ మణికంఠ అనేది కొంచెం మల్లుతూ ఉండాలి. మీకు ఒకేసారి కటింగ్ రాదండి ఎవరికైనా. రాని వాళ్ళు ఏం చేయండి అంటే చిన్న పేపర్స్ మీద చక్కగా మీరు కటింగ్ చేసుకుంటూ ఉండండి. పేపర్స్ మీద బాగా రౌండ్లు చేసుకుంటే మీకు ఆర్మ్ హోల్ కానీ నెక్ కానీ ఇలాంటివి ఏదైనా కావాలన్నా అప్పుడు చెయ్యి మనకి చాలా సహకరిస్తుంది అనమాట, ఓకేనా? ఇలా ఇది చూడండి, చెయ్యి నేను మనిషి మొత్తం తిరగను, ఓన్లీ నా చెయ్యే తిరుగుతుంది అనమాట. ఇలా బ్యాలెన్స్గా మన కెమెరా తిరుగుతూ ఉంటుంది చూడండి కొన్ని స్టాండ్స్కి, మనిషి ఎటు పోతాడు అలా మన చెయ్యే ఓన్లీ ఇట్లా తిరుగుతూ ఉండాలన్నమాట. తిరుగుతున్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం, ఓకేనా?
మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ కోరిక నెరవేరినట్లే. అది కూడా ఇంట్లో ఉండి టైలరింగ్ మీద ఎటువంటి అవగాహన లేకుండా కుట్టుకోవచ్చు. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ లో పాషా టైలర్స్ అని టైప్ చేసి కింద కనపడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ లో ఉన్న నెంబర్ తో సైన్ ఇన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయాలి. మీ పేరుతో సైన్ ఇన్ అవ్వాలి. కింద ఉన్న బ్లూ టిక్ లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసి అలో చేయాలి. మీకు బేసిక్ క్లాస్, ఫినిషింగ్ క్లాస్ ఓపెన్ అవుతాయి. మీకు ఏ కోర్సు కావాలో ఆ కోర్సు మీద క్లిక్ చేయండి. అది లోడింగ్ అవుతుంది. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ వస్తుంది. ఏదో ఒక పే మీద క్లిక్ చేయగానే అమౌంట్ వస్తుంది. పే చేసి వీడియోస్ చూసుకోవచ్చు. ఇలా మీకు వీడియోస్ కనపడతాయి. ఇందులో ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. చాలా క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్ లో ఏజ్ తో సంబంధం లేకుండా చదువు రాని వారికి కూడా అర్థమయ్యే విధంగా మా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తో నేర్పించబడిను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్లే స్టోర్ నుండి మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి. బాలు పాషా టైలర్స్. కాంటాక్ట్ 9555144419. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదంతా కట్ చేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనకి బ్యాక్ పార్ట్లో లోటుపాట్లు తెలుసుకున్నాము. తర్వాతకి ఫ్రంట్ పార్ట్లో లోటుపాట్లు తెలుసుకున్నాము. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇవి చాలా ముఖ్యమైనవి మనకి బ్లౌజులలో. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఇది. ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ తీయాలి. షేప్ బెల్ట్ నేనేం చేస్తానంటే కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కుట్టుకొని దాన్ని బట్టి తీస్తాను. ఈ క్లాస్లో మీకు అర్థమవుతుంది. ఇది నేను విడివిడిగా తీసాను కాబట్టి మీకు తెలియకపోవచ్చు ఇంతకుముందు. ఇప్పుడు క్లాస్ తీసేటప్పుడే షేప్ బెల్ట్ మీరు బాగా గుర్తుంచుకొని నేను అప్పుడే తీస్తాను మీ ముందే కొలిచి. ఓకేనా? తర్వాతకి ఇది వచ్చేసి ఇటువైపు మనం ఉక్సులు పట్టి, కాజాల పట్టి తీసుకోవచ్చు. దీంట్లో తీసుకోవచ్చు, దీంట్లో కూడా తీసుకోవచ్చు. మనకి ఒకవేళ షేప్ బెల్ట్ డబల్గా తీయాలనుకుంటే దీంట్లో కొంచెం ఇలా తీసేసి ఉక్సులు పట్టి, కాజాల పట్టి మిగతాది షేప్ బెల్ట్కి వేసుకోవచ్చు. ఇది వెనక చేతి పని పట్టికి వేయచ్చు. ఇవన్నీ అప్పుడే కట్ చేస్తాను మీకు. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేస్తాను చూడండి. ఇవేంటి అంటే నేను చాలా షార్ట్ కట్లు చూపిస్తున్నాను. మీకు గంటలు చూపించట్లేదు. క్లాస్ అంటే ఎలా ఉండాలి, త్వరగా అయిపోవాలి, త్వరగా అర్థం కావాలి షార్ట్ కట్లో. ఇదే అనే కాదు, నా ప్రతి వీడియో కూడా అలాగే ఉంటుందండి. మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీరు ఏదన్నా మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు అంటే అది ఒకటేనండి. నా యొక్క వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఇంకోటి కామెంట్ చేయండి, ఒకటి లైక్ చేయండి, ఒకటి షేర్ చేయండి. ఇలా హాజరవుతూ ఉండి చూస్తుంటే నాకు ఎంకరేజ్గా ఉంది. నిన్న నేను తీసినందుకు చాలామంది రెస్పాన్స్ అవ్వారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ 3 days కూడా నాకు మంచిగా హెల్త్ బాగుండి ఇంకా మంచిగా చెప్పాలని ఉంది నాకు. కానీ నాకు మాట సహకరించట్లేదు. మీరు ఏమీ అనుకోవద్దు. నేను ఇంకా మంచి వీడియోలో పెడతాను మీకు ముందు. కానీ మీరు అర్థం చేసుకొని కుట్టాలి. నేను చెప్పడం ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడం అంత ఇంపార్టెంట్ అండి. చూసి వదిలేస్తే ఎవరికీ రాదు. చూసి మనం ఏది వదిలేయకూడదు. ఇప్పుడు బండి తీసుకున్న తర్వాత మనం దాంట్లో కింద పడో లేసుకుంటూ తోలుతుంటూనే మనకు అది వస్తుంది. దాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే రాదు. ఏదైనా అంతే. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాక్టికల్గా మనం అన్నీ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి లైనింగ్ తీసుకొని కటింగ్ చేసేస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నేను మరీ పట్టు కాదు, మరీ సిల్క్ కాదు, అటు ఇటు కాకుండా ఉండే క్లాత్ తీసుకున్నాను. నేను ఎందుకంటే మరీ సిల్క్ ఐటమ్ మీరు ఫస్ట్ కుట్టేవాళ్ళు కుట్టలేరు, ముడతలు వస్తాయి, కొంచెం అవకతవకలు ఉంటాయి అన్నమాట. చేతులు తీసేటప్పుడు శారీ కలర్ ఇలాంటిది ఏమైనా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. లేకపోతే అతుకులాగా మనం జాయింట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ శారీ క్లాత్ హ్యాండ్స్ కనిపించకూడదు. ఓకేనా? హ్యాండ్స్కి ఇలా పెట్టేసి చక్కగా కటింగ్ చేసేద్దాం. ఇలా ఒకవేళ ఈమె ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటదేమోనని నేను ఆప్షన్ ఇచ్చుకున్నాను. కావాలన్నప్పుడు నేను కొంచెం ఇక్కడ జాయింట్ చేసి తీసుకుంటాను. మీకైతే హాఫ్ హ్యాండ్స్ కటింగ్ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ తీసాను కదా, ఇప్పుడు ఇది చూడండి, ఇలా నిలువుగా పెట్టుకున్నాను గీతలు. ఇందాకలా అడ్డంగా హ్యాండ్స్ తీస్తే ఇప్పుడు నిలువుగా బాడీ పార్ట్ని తీద్దాం. ఓకేనా? ఎందుకంటే ఈ గీతలు మంచిగా అడ్డంగా ఉంటే మంచిగా అనిపించదండి బ్లౌజ్కి. ఎప్పుడైనా నిలువుగానే ఉండాలి. ఈ హెచ్చు తగ్గింపులు తీసేద్దాం. తీసేసి ఇక వెనక పార్ట్ తీసుకొని దీని మీద వేసి కటింగ్ చేసేసుకుందాం. ఇలా. ఓకేనా? తర్వాతకి దీన్ని ఇలా క్రాస్
సేమ్ క్రాస్ వేసుకోవడమే ఇక కొంచెం, ఓకేనా? ఇలా పెట్టేసి ఇక దీంట్లో షేప్ బెల్టులు ఎలా తీస్తానో టెక్నిక్గా, ఎల్బో హ్యాండ్స్ ఎలా తీస్తానో రేపు మన వీడియోలో స్టిచ్చింగ్ మొదలవుతుంది. స్టిచ్చింగ్లో చూసుకోండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసిన తర్వాత వీలైతే నాకు కొంచెం హెల్త్ సహకరిస్తే నేను రేపు వీడియో తీస్తానండి. అందరూ ప్రార్థించండి. లేదంటే ఒక్కరోజు 2 రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టుకుంటాను. ఎందుకంటే మరీ డల్లుగా కూడా చెప్పకూడదు క్లాస్ కాబట్టి నాకు నచ్చదండి. లేదు అర్థమవుతుంది అన్నయ్య చిన్నగా తీయండి అంటే తీస్తాను, అది కూడా మీ చాయిస్. నేను ఇలాగే తీస్తాను నెమ్మదిగా. ముందు ఆరోగ్యం కదండి, ఆరోగ్యం తర్వాతనే ఏదైనా. నేను మంచిగా ఉంటే మీకు ఎన్నైనా నేర్పించగలుగుతాను. అందువల్ల నేను ఏం చేస్తాను, ఇంపార్టెంట్ ఆరోగ్యానికి ఇస్తాను. ఎక్కువ ఏంటంటే కొంచెం సీజన్ అయింది, బాగా జనాలు రావడం పోవడం, అందుట్లో మళ్ళీ క్లాసులు తీయడం. ఈ మధ్యకాలంలో మళ్ళీ వెబ్సైట్ క్లాసులు మీకు ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియో కూడా వినే ఉంటారు. అవి పాషా టైలర్ యాప్ తీయడం వల్ల కొంచెం అలసట అనేది వచ్చేసిందండి. 4-5 పనులు ఉంటాయి నాకు, ఒకటి కాదు. దాంట్లో మళ్ళీ దీంట్లో మీకు సముదాయిస్తానంటే ఏది చెప్పానో ఏది చెప్పలేదో తర్వాత గుర్తుండదు నాకు. ఆ దేవుడే నేను ఈ వీడియో ముందుకు రాగానే మీకు అందజేయాలని నాకు మంచి మంచి థాట్స్, మంచి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఆ దేవుడికి కూడా శతకోటి వందనాలండి. దాంతోపాటు మీరు కూడా మంచిగా ప్రేయర్ చేయండి, మా అన్నయ్య బాగుండాలి ఎప్పుడని. అలాగే ఈ క్లాసులు మంచిగా మీకు అర్థమవుతున్నాయా లేదా, ఎలా ఉన్నాయి, మీకు ఏమేమి చూస్తున్నారు, రోజు ఏమేమి అర్థమవుతున్నాయో పెట్టండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. షేర్ చేసే విధానం ఏంటంటే మీ స్టేటస్లో పెట్టుకోండి, చక్కగా షేర్ అవుతుంది, ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.